నిరుద్యోగ తెలంగాణ రాష్ట్రంలో చివరికి ఏం మిగిలిందంటే నిరుద్యోగ తెలంగాణ మిగిలింది. 10 ఏళ్ళు రాష్ట్రం వచ్చి అయిపోయింది. ప్రభుత్వాలు మార్చినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా 2 లక్షలు? నిజంగా చెప్పండి, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? డిఎస్సి కూడా పాతదే. కొత్తగా వాళ్ళ అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ కాదు, ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు. 7,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఇంకా రిజల్ట్ రాలా. అంటే వీళ్ళు డైరెక్ట్గా నోటిఫికేషన్ చేసిన వరకు అయితే లేదు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇవాళ మేము సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నార్మల గ్రామాన్ని పోయిస్తున్నాం. ఎందుకు పోయాం అక్కడంటే, రాత్రి మేము 11 గంటలకు న్యూస్ విన్నాం. ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి ఆత్మ బలిదానం చేశాడని వెయిటింగ్ లిస్టులో సమాచారం అండి. 11 గంటల రాత్రి నిర్ణయించుకొని పొద్దుగాల 5:30కి లేచి సిరిసిల్ల జిల్లా పోయి ఆ కుటుంబాన్ని కలిసి వస్తున్నాం. మళ్ళీ కార్లో వస్తుంటే రిటర్న్లో నల్గొండ జిల్లాలో చిట్యాల దగ్గర రైల్ ట్రాక్ కింద ఒక మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. మొన్న వరంగల్లో ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది. అంటే ఇవాళ రైతుల ఆత్మహత్యల కంటే కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్న సందర్భం. ఎందుకంటే నిరుద్యోగి మానసిక సంఘర్షణకు లోనవుతుంది. ఎంత మానసిక సంఘర్షణ అంటే, డిగ్రీలు పూర్తి చేసాం, ఇంటికాడ వ్యవసాయ పని చేయలేము, మేస్త్రి పని పోలేము, ఇళ్ళల్లో అంట్లు దొమ్మలేము. కానీ మన డిగ్రీ దాకా క్వాలిఫికేషన్ మన ఉద్యోగం దొరుకుతుందంటే అది దొరకట్లేదు. మన స్థాయికి ఉద్యోగం దొరకలేక, కింది స్థాయి పనులు చేయలేక, ఇంటికాడ 30 ఏళ్ళైన పెళ్లి చేసుకోలేక, పెళ్ళైన వాళ్ళని ఒప్పించలేక ఒక నరక యాత్ర అనుభవిస్తున్నాం. వాస్తవంగా చెప్పండి. నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్నాం. వాళ్ళేమో, ఒక ఆయన ఏమో నిన్ననే ఒకటే రోజు 2 మంత్రులు, ఒక ఆయన 17,000 ఉద్యోగాలు అంటాడు, పోయి 1,00,000 ఉద్యోగాలు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరావు 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొన్నం ప్రభాకర్ ఏమో 17,000 ఉద్యోగాలు అంటాడు. మరి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? మరి 17,000 ఉద్యోగాలు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి లెక్క చెప్పాలిగా. ఇగో పలానా డిపార్ట్మెంట్లో 5,096 ఉద్యోగాలు పెడుతున్నాం, పలానా డిపార్ట్మెంట్లో 8,000 ఉద్యోగాలు నింపుతున్నాం, పలానా దగ్గర 200 ఉద్యోగాలు లెక్క చెప్పాలి కదా. మీకెవరికన్నా స్థానిక సంస్థ ఎన్నికల్లోగా నోటిఫికేషన్ వస్తే నమ్మకం ఉన్నదా? ఒక్కరికన్నా? మరి 17,000 ఇస్తాను చెప్పి నేనైనా నమ్మకం లేదు. అమ్మాయిలంతా డిఎస్సి వాళ్ళైనా అంతా గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. డిఎస్సి అబ్బాయిలు ఎక్కువ మంది, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం. మరి డిఎస్సి పడాలా? అది మెగా డిఎస్సి అయితేనే యూజ్ ఉంటుంది. మామూలుగా డిఎస్సి అయితే బయోసైన్స్లో జిల్లాకు ఒకటి ఉంటుంది. ఒకవేళ 5 పోస్టులు ఉన్నా బీసీపీలో 1, ఓసీలో 1, ఎస్సీలో 1, ఇంకో కేటగిరీలో ఉండనే ఉండదు. 5 పోస్టులు ఉంటాయి. మనమేమో డిగ్రీ కంప్లీట్ చేసి, బీఈడి ఎంట్రన్స్ రాసి, బీఈడి రాసినాక బీఈడి పూర్తి చేసి, టెట్ రాసి, మళ్ళీ డిఎస్సి మళ్ళీ ప్రిపేర్ కావాలి. ఒక్క బీఈడి కోసం ఎన్ని ఎగ్జామ్లు రాస్తున్నాం? డిగ్రీ అయిపోయింది, క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనకు ఉన్నది. అయిపోయినాక మళ్ళీ బీఈడి ఎంట్రన్స్ అయిపోయినా బీఈడిలో ఎగ్జామ్ రాస్తున్నాం. అది అయిపోయినా టెట్ రాస్తున్నాం. టెట్ అయిపోయినా డిఎస్సి రాయాలి. ఒక్క డిఎస్సి కూడా 4 ఉద్యోగాలు. ఇది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండదు. సివిల్స్ ఉంటాయి, ఇది ఎగ్జామ్ ఉంటాయా? ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సివిల్స్ కంటే కూడా కష్టమైన ఉద్యోగం ఇవాళ తెలంగాణలో ఏంటంటే డిఎస్సి. ఎందుకంటే పుస్తకాలని బట్టి పట్టాలి, చదవద్దు. ఏం చేయాలా? బట్టి పట్టాలి, లైన్ టు లైన్ చదవాలా, లేకపోతే కంటెంట్ మిస్ అవుతుంది. వాడు దోమ అంటే దోమ పెట్టాలి, ఈగంటే పెట్టాలి. ఈగగా దోమ అని చెప్తే కూడా ఒప్పుకోదు. అట్లా విధంగా కంటెంట్ ఉంటుంది. దాంట్లో మెథడు, దాంట్లో జీకే కరెంట్ అఫైర్స్, దాంట్లో ఇంకో సబ్జెక్టు, ఇన్ని రకాల గందరగోళాలు. మరి ఏంటి మన పరిస్థితి? మనం ఏం చేయాలా? ఈ నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే నోటిఫికేషన్లు ఇస్తారు? నేనేమంటున్నంటే, ఇవాళ మనం డిగ్రీ చేస్తున్నాం, గవర్నమెంట్ రంగంలో కొన్ని ఉద్యోగాలే, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటుంది. మొత్తం ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీసే 3.5 లక్షలు. 3.5 లక్షలు 2 లక్షలు వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఇస్తారని నమ్మకం లేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరుకుతలేవు. కానీ పరిష్కారం
దీని పరిష్కారం దొరకాలన్న ఉద్దేశంతో మేము ఉద్యమాలు చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఒకటే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఒక డిగ్రీ పూర్తి చేసిన వాడికి మినిమం 40,000 50,000 జీతం వస్తేనే నీకు సంతృప్తి. పిల్లని చాలని ఒక పరిస్థితి. ఒక హౌస్ రెంటే 12,000 రూపాయలు. పిల్లలు ఎల్కేజీ వాడికి స్కూల్ పంపాలంటే 1,00,000 రూపాయలు. మనకేమో కోరికలు ఎక్కువ. అందరిది మద్దతు మహాభారతమే. ఎవరికి 1,00,000 రూపాయలు లేవు, 100 ఎకరాల భూములు లేవు. కానీ చదువాల ఉద్యోగం కొట్టాలా, అవి పడితే గిడి పడుతున్నాయి. అవి పోస్ట్ పోన్లు, పేపర్ లీకేజీలు, ఎప్పుడొస్తో తెలియనటువంటి నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలియని గందరగోళం, మానసిక సంఘర్షణ. మరి దీనికి పరిష్కారం కనుగొనాలి. పరిష్కారం కనుగొనాలంటే నిరుద్యోగులంతా మనకంటూ ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మనకి ఏ పార్టీలు మళ్ళీ పట్టించుకుంటాడు ఎవరు లేడు. మన సెక్టరు గవర్నమెంట్ చివరి సెక్టర్. వాడు ఫస్ట్ మహిళ ఫ్రీ బస్ ఇస్తా అంటాడు, లేదంటే రైతు బంధు ఇస్తామంటాడు, లేదంటే ఇంకోళ్ళకు పెన్షన్లు ఇస్తా అంటాడు. మనకు ఎవడు ఇస్తా అన్నాడు ఎవడు లేడు. అసలు మన గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్లో లోపాల గురించి, ఉద్యోగాల గురించి, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాల గురించి, డిగ్రీ అయిపోయినప్పుడు ఏం చేయాలన్న అంశాలపైన ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చదివింది ఇంటర్మీడియట్ చదివినోడికి పీజీ అయినోడికి బాగా ఏం తెలుస్తాయి తెలుసా? చదివినోడు కూడా తెలుస్తలేవు. కేసీఆర్ గొప్ప చదివుడు, ఆయనకు తెలుస్తున్నాయి, ఆయనకు తెలవలేదు. మొత్తంగా ఒక నిరుద్యోగ సంఘర్షణ. ఆ సంఘర్షణ మన పరిష్కార మార్గాలు కనుగొనాలన్న ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, కేసులు పెట్టించుకుంటున్నాం. పోలీసులు ఎత్తుకపోతారు, నైట్ ఎత్తుకపోతారు, పొద్దుగాలు ఎత్తుకపోతారు. ఎప్పుడో పెడితే తినడం కష్టం అవుతుంది. మళ్ళీ మేము పాఠం చెప్పుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీ చదవాలంటే పాఠాలు చెప్పుకోవాలి. నిరుద్యోగులకు బయటికి కూడా కానిస్టేబుల్ రాని అందరు భయం అవుతుంది. కానిస్టేబుల్ ఏం చదువుతాడా? క్వాలిఫికేషన్ ఏంది? వీళ్ళు ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఉండా, వీళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఇంటర్తో అయిన వాళ్ళు, ఒక్కరు ఇంటర్తో ఆగిన వాళ్ళు లేరు. కానీ కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఒక కానిస్టేబుల్ క్యాబ్ పెట్టుకొని రాగానే అందరి భయం. భయపడుతున్నా లేదా? ఎడ కేసు పెడుతుండే భయం, బయటికి వెళ్ళాలంటే భయం. కానీ ఒకటే, మనం ఏ రోజైతే 1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టే దమ్ము మనకి ఎన్నడ వస్తుందో ఆ రోజు ప్రభుత్వాలు మనం చెప్పినట్టు నిరుద్యోగ ప్రణాళిక రచిస్తాయి, నిరుద్యోగుల అంశాలపైన కమిషన్లు వేస్తాయి, హైదరాబాద్ నాన్ ముల్కి గో బ్యాక్ అని నిలదీస్తాయి. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో 20-30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మన తెలంగాణ బిడ్డలు 30%. 30% మంది నాన్ లోకల్స్. కింది స్థాయి ఉద్యోగాలేం బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. పై స్థాయి ఉద్యోగాలేం ఆంధ్రోలు. ఏ కంపెనీలో మనం పోయి మన రెజ్యూమ్ ఇస్తే మనకి ఉద్యోగం ఇవ్వడాడు, ఆంధ్రోడికి ఇస్తాడు. ఫార్మా కంపెనీలు మొత్తం ఆంధ్రోలే ఉన్నాయి. 90% మంది ఎంప్లాయీస్ ఎవరు ఉంటారంటే కంప్లీట్ ఆంధ్రోలే ఉంటారు. మన దగ్గర ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినా మనకి 20,000 జీతం కూడా వాడు ఇవ్వడు. అదే ఆంధ్ర వాడి పోతే 50,000 ఉద్యోగం ఇస్తాడు. దీని పరిష్కారం కనుగొనాలి. మనం చైతన్యవంతం కావాలా. పుస్తకాలు పట్టుకొని చదువుదాం. స్టడీ అండ్ స్ట్రగుల్ చేయకపోతే, ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందా? రేపు రాదు. డిఎస్సీలు అందరికి వస్తుందా? అందరు గుర్తులు వస్తుందా? రాదు. ప్రైవేట్ రంగంలో కూడా మనం ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసి నాన్ ముల్కి గో బ్యాక్ అనే ఒక మూమెంట్ని, మరొక తెలంగాణ ఉద్యమాన్ని నిరుద్యోగులు నిర్మించకపోతే ముందు మన భవిష్యత్తు చాలా క్రిటికల్గా ఉంటుంది. పెళ్లి చేసుకోలేని పరిస్థితి, పెళ్ళైనాక భార్యను కూడా చాలని ఒక పరిస్థితులలో మనం వెళ్ళిపోతున్నాం. పీజీలు ఉన్నాయంటే పీజీలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, కానీ సమస్య పరిష్కారం దొరకడం లేదు. మరి ఆ పరిష్కార మార్గాన్ని కనుగొనాలా. మరి ఇప్పుడు ఉద్యోగాలు రావన్న అపనమ్మకం అయితే మీకుందిగా. వస్తారని ఒక్కరిని చేతెత్తండి. స్థానిక సంస్థ ఎన్నికల్లోగా మాకు 17,000 ఉద్యోగాలు వస్తాయి, ఒక్కరికన్నా నమ్మకం ఉందా? మరి ఏం చేద్దాం? స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మనకు నోటిఫికేషన్లు కావాలా. ఒక డిఎస్సి, ఒక ఎస్ఐ కానిస్టేబుల్, ఒక జీపో, కనీసం జీపో ఇచ్చినా కూడా మనకు క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా చదువుతాం. ఎన్ని డిగ్రీ కాబట్టి మ్యాథ్స్ వచ్చినప్పుడు కొంత ముందు ఉంటాడు, మ్యాథ్స్ అన్నాడు కొంత వెనకబడి ఉంటాడు, మొత్తం అయితే చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ జీపో కూడా ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఎస్ఐ కానిస్టేబుల్, ఒక డిఎస్సి లేదు, ఒక గ్రూప్ 2 ఏడపత్తం ఉండదు. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ రాలా, గ్రూప్ 2 రిజల్ట్ రాలా, గ్రూప్ 3 రిజల్ట్ రాలి. 3 రాకుండా కొత్త గ్రూప్ వేస్తారంటే ఏరు. మన చదివే గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2నే. గ్రూప్ 1 చదివినా ఉద్యోగాలు ఇవ్వడం, ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి. 523 ఉద్యోగాలలో మనకు వచ్చినట్టు ఉద్యోగాలు కేవలం 52 ఉద్యోగాలు మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకి. 9.95% మాత్రమే మనకి ఇచ్చినటువంటి పరిస్థితి. మేమేమనుకుంటున్నామంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే కనీసం 2-3 నోటిఫికేషన్లన్నా, వీళ్ళు ప్రకటించిన 17,000 ఉద్యోగాలకు సంబంధించిన వీళ్ళు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాడట. అంటే ఆల్రెడీ 60,000 ఇచ్చిండు, ఇంకా 40 ఇస్తాడు. ఆ 40,000 14,000 ఏముంటాయంటే అంగన్వాడీ టీచర్లు ఉంటాయి.
వాళ్ళ లెక్కలు అవి కూడా లెక్కే, కానీ మనం లెక్క పెట్టుకోం. ఎందుకంటే మన అంగన్వాడీ టీచర్లు మన పోటీ ఏం, ఆ ఊళ్ళో కోడలు అయితేనే ఉద్యోగం ఇస్తారు. అంగన్వాడీ టీచర్ క్వాలిఫికేషన్ ఏంటి? 10th. మనం 10th దాటి మరి 10 ఏళ్ళు చదివినాం. మనం 10th దాటి 10 ఏళ్ళు అయిన తర్వాత అయినా నీ క్వాలిఫికేషన్ ఉండదు ఆడ. ఎందుకంటే ఆ ఊర్లో నువ్వు కోడలు అయి ఉండాలి, బిడ్డ కూడా ఇవ్వరు. మరి అంగన్వాడీ టీచర్లు ఉద్యోగాలు ఇస్తాడు, 14,000 ఇస్తాడు, డిఎస్సి వేయడు. మరి ఏంటి పరిష్కారం అంటే మనం ఏదో ఒకటైతే చేయాలి. వీలైతే మేము ఆమరణ నిరాహార దీక్షలకు మళ్ళోసారి కూర్చోవాలనుకుంటున్నాం. మేము అక్కడ హైదరాబాద్లో కూర్చుంటే మీ లైబ్రరీలో కూర్చునే వాళ్ళు దమ్మున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. అక్కడ కూర్చుంటాం, మేము కూర్చోవడం కాదు, ఇక్కడ కూర్చోవాలా. ఒక 50 మంది కనుక పూలమాల వేసుకొని ఈ సెంటర్లో కూర్చుంటే సిద్దిపేట మొత్తం మారిపోతలేదు. నల్గొండ కూర్చుంటే నల్గొండ మారిపోతుంది, రాష్ట్రం మొత్తం మారిపోతుంది. నిన్న మొన్న ఒక 10 రోజుల పాటు ఉద్యమాలు ఇబ్బంది అవన్నీ ముట్టడని, ఈ సభలని సమావేశాలని ఏదో కార్యక్రమం చేస్తేనే మన నిరుద్యోగుల గురించి నిన్న మంత్రులు గారు మాట్లాడారు అంతే. లేదా అది కూడా ఉండేది కాదు, అసలు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. మరి పట్టించుకునే విధంగా నిలదీసే విధంగా ఉండాలా. మేమేమనుకుంటున్నామంటే ఒకటి సభలు పెడతాం, ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లోగా ఉమ్మడి జిల్లాలలో సభలు పెడతాం. ఒకటి ఆల్రెడీ సూర్యాపేటలో సభ పెట్టాం, వాటి పెద్ద దాన్ని కొద్ది ప్రణాళిక చేయలేకపోయినాం. ముట్టడి కారణంగా పోలీసు అరెస్ట్ చేసిన కారణంగా ప్రణాళిక చేయలేకపోయినాం. నల్లగొండలో ఒక 1000-1500 మందితోటి, మహబూబ్ నగర్లో 1500 మందితోటి, కరీంనగర్లో ఒక 1000 మందితోని, వరంగల్లో ఒక 2000 మందితో మీటింగులు పెట్టాలి. మీ సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? ఇన్నోళ్ళు సరిపోరా బాబు, ఇన్నోళ్ళు సరిపోరు. ఒక్కొక్కరు 10 మంది పట్టుకురావాలి. యాంటి పట్టుకురావాలంటే ఊళ్ళో మన ఫ్రెండ్ ఉంటాడు, ఊళ్ళో నిరుద్యోగులు, అట్లా ఒక 2000 మందితో మీ సిద్దిపేటలో మీటింగ్ పెడితే దానికి ప్రచారం వస్తుంది. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? మరి పెడదామా? ఈ సిద్దిపేటలో మీటింగ్ పెడదామా? సక్సెస్ చేస్తారని హైదరాబాద్కి వెళ్ళి వస్తాం. ఎందుకంటే కనీసం పేపర్లలో ఏం చేయకపోతే ఆడు ఇస్తాడు లేడు. మరి ఏం చేయకపోతే ఆడు 5 ఏళ్ల కాలంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు లెక్కలు చెప్పడు. సంవత్సరంలోకి ఇస్తున్న ఉద్యోగాలు 5 ఏళ్ల కాలంలో లెక్కలు చెప్పడు. మరి ఏదో ఒకటి చేయాలి. మీరు ఒట్టిన పుస్తకాలు పట్టుకొని చదివితే చదువుతూనే ఉండాలి. ఏడాది పోతే 2 ఏళ్ళు పోతుంది. ఇంటికాడ ఉన్నోళ్ళేమో ఎన్ని రోజులు చదువుతామో, ఇంకా పిల్లలు పెళ్ళి పెద్ద అవుతున్నారు, ఇంకేం చదువుతుండే, అమ్మాయిలు చదువుతుంటారు. అబ్బాయిలనేమో అది పని చేసుకొని రాదు, ఆ చదువు రాదు, పోడు, ఆ ఉద్యోగాలు ఇవ్వడని చెప్పి చాలా తిడతారు. ఇదే ఉంటుంది. ఊళ్ళో పోతే సూటిపోటు మాటలు. మీ ఏజ్ ఉన్నోళ్ళేమో ఆడు చదువుకోనోడు ఇద్దరు పిల్లలు తల్లి ఆల్రెడీ. వాడిని పక్కన చూసాను, పెళ్ళి అయిందిరా, పిల్లలు పుట్టిరా, నీకేందిరా రోగం అని చెప్పేసి మళ్ళీ తిడతారు. ఇంటికాడ పోతే అమ్మ రోజు మనకు ఒక టేప్ రికార్డ్ ఆన్ చేస్తే ఇంటికి పోయిన ప్రతి తల్లి వయసులో 25 ఏళ్ళు దాటే ప్రతి ఒక్కడికి ప్రతి తల్లి కూడా టేప్ రికార్డ్ ఆన్ చేస్తుంది ప్రతిరోజు. ఏమన్నా పని చూసుకోరని ఒక మాట చెప్తుంది, పెళ్లి చేసుకోరని ఇంకో మాట చెప్తుంది, ఏదో ఉద్యోగం చేసుకోరని ఇంకో మాట చెప్తుంది. చదువుకోమని మాత్రం అనదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చదివించడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను పంపింది, నెలకు 2000 3000 ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఓపిక లేదు, పైసలు ఉన్నా కూడా ఇవ్వదు. ఎందుకంటే మా వాడు ఒట్టిన కూర్చొని తింటున్నాడు, అట్లనే అలవాటు అవుతాడేమో అన్న భయం. కానీ నీ భయం ఏంటంటే అది ఇంత చదువు చదివినా నా బతికేంది, నేను ఎడిపోవాలన్న ఒక నీ భయం నీకుంటుంది. ఒక శిక్షణ చెప్తుంటుంది, ఏ పని చేయాలంటే అది నాది కాదు, నా స్థాయి కాదని శిక్షణ చెప్తుంటుంది. పై స్థాయి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి నరకం అనుభవిస్తున్నాం. ఈ నరక కూపంకి వెళ్ళి పరిష్కార మార్గాలు కనుగొనాలా. నా హైదరాబాదులో నాన్ ముల్కీ గోబ్యాక్ అని 52లోనే మన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ చేసినాం. మరొకసారి కనుక మూవ్మెంట్ చేస్తే హైదరాబాదులో 10 లక్షల మందికి నిరుద్యోగులకు ఉపాధి రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని బలవంతంగా చట్టం చేసే విధంగా నీ పరిశ్రమకు పర్మిషన్ ఇవ్వాలంటే 90%